అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పికిల్ని అయితే మా ఇంట్లో వాళ్ళు చేయబోతున్నారనమాట. సో మీకు ఎలా చేస్తారనేది మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాననమాట. సో ఆవ పిండిని అయితే తీసుకుని ఒక క్వాంటిటీలో తీసుకుని ఆ మ్యాంగో పీసెస్లో అయితే వేసుకోవాలి. తర్వాత సేమ్ క్వాంటిటీలో సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మెంతుల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకుని వాటిని మిక్సీ పట్టుకుని ఆ పొడిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అయిన కారంని అయితే అందులో బాగా వేసుకోవాలన్నమాట. దీనికైతే ఒక ప్యాకెట్ కారం అయితే పట్టింది. తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ముక్కలకి కారం ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. అండ్ తర్వాత వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరుశనగ నూనె అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవకాయ పచ్చళ్ళలో అండ్ వేరే పచ్చళ్ళలో వేరుశనగ నూనె వాడతారు కాబట్టి వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి. సో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. మాకైతే ఒక 1.5 ప్యాకెట్ నూనె అయితే పట్టింది. సో తర్వాత వాటిని బాగా కలుపుకున్నాక అండ్ మనం స్టోర్ చేసుకోవాలనుకున్న కంటైనర్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. అండ్ అంతే, ఇంకా ఎంతో ఇష్టమైన అందరికీ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందనమాట. నాకు ఆవకాయ కన్నా మాగే అంటేనే ఇష్టం. మీకు ఇష్టమో లేదో అనేది కామెంట్ చేయండి. మీకు ఏ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్.